మేము జర్మనీ షిఫ్ట్ అయ్యాక సో, హౌస్ సెర్చ్ చేసుకుంటూ ఉన్నాము. సో, ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉంటాయి. ఇండిపెండెంట్ హౌసెస్ కొంచెం కాస్ట్‌లీ అయినా మేము పిల్లలున్నారు. సో, పిల్లలకి కొంచెం స్పేషియస్‌గా ఉంటే ఆడుకోవటానికి అంతా బావుంటుంది. ఎందుకంటే ఇండియాలో మనకి అట్లా పెరిగిన వాతావరణంలో వచ్చి సడెన్‌గా ఇలా ఉంటే కష్టమవుతుందని చెప్పేసి మేము ఇండిపెండెంట్ హౌసే చూజ్ చేసుకున్నాము. సో, మేము చూజ్ చేసుకున్న హౌస్‌కి అండ్ ఇక్కడ మోర్ ఓవర్ అబ్రాడ్‌లో ఎక్కడ మనకి స్పెషల్‌గా పూజ గది ఇట్లాంటివేమి ఉండవు ఇండియాలో లాగా. సో, ఇండియాలో మనకి ఎట్లా అయితే స్పెషల్‌గా చాలామంది డిజైన్ చేపించుకుంటారు. లేదంటే చిన్న స్పేసెస్‌లో గూడా కిచెన్‌కి పక్కన ఒక స్పేస్ లాగా ఇస్తారు దేవుడిని పెట్టుకోవడానికి. సో, మాకు అట్లాంటిది ఇక్కడేం దొరకలేదు. కానీ మాకు ఇంట్లో ఇండియాలో ఉన్న ఇంట్లో కూడా మాకు దేవుడి గది సెపరేట్‌గా ఉంటుంది. మేము అంటే మా ఇంట్లో చాలా పూజ చేస్తారు. రోజు దీపారాధన చేస్తారు. సో, మాకట్లా అలవాటు ఉండడం వల్ల మనకి అరే! ఇక్కడ పూజ గది లేకపోతే ఎట్లా అని చెప్పి ఆలోచిస్తుంటే, మాకు చిన్న స్టోర్ రూమ్ లాగా ఒకటి ఇచ్చారండి ఈ హౌస్‌లో. సో, మేము దాన్ని పూజ గదిలా మార్చుకుంటే చాలా బావుంటుంది అని చెప్పేసి ముందుగానే ఇండియా నుంచి మేము తెచ్చుకున్నాము విగ్రహాలు. కుబేర లక్ష్మి అమ్మవారి విగ్రహం మాకు చాలా బాగా నచ్చింది. సో, అది తీసుకొచ్చుకున్నాము. కృష్ణుడిని మేము పూజిస్తాం. సో, కృష్ణుడి విగ్రహము, వినాయకుడి విగ్రహము, హనుమంతుడి విగ్రహము, దశావతారం టెంపుల్ మేము విజిట్ చేసినప్పుడు విజయవాడలో అక్కడ మాకు చాలా బాగా నచ్చి పెద్దదైతే చాలా కష్టమైపోతుంది ట్రావెలింగ్‌లో తీసుకొనెళ్ళటానికి కూడా అని చెప్పి కొంచెం మీడియం సైజ్‌లో తెచ్చుకున్నాము. సో, అవన్నీ పెట్టుకొని మేము పూజ గది సెటప్ చేసుకున్నాము. సో, ఇక్కడ ఇండియన్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు కూడా వచ్చి చూసిన వాళ్ళు మేమిలా ఇక్కడ ఎక్కడ చూడలేదు. ఇంత బాగా పూజ గదిని సెటప్ చేసుకున్నారు. సో, యూఎస్‌లో మనం చూస్తూ ఉంటాము. అది జనరల్‌గా ఫ్రీక్వెంట్‌గా మనం వీడియోస్ కూడా చూస్తుంటాము. బట్ ఇక్కడ మేముండే జర్మనీలో ఎక్కడ అలా జనరల్‌గా ఎవరు చేసుకోరు. అంత స్పేస్ కూడా ఎవరికైనా త్వరగా దొరకదు రెంటెడ్‌గా తీసుకున్న వాటిల్లో అని అన్నారు. చాలా బావుంది అని అన్నారు. సో, మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. రోజు దీపారాధన చేసుకుంటుంటే అండ్ ఎస్పెషల్లీ మన హోమ్ ల్యాండ్‌కి దూరంగా ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్ చాలా అవసరం. సో, మాకు చాలా బాగా అనిపిచ్చింది. అంత ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్నాక. సో, మాకు మా ఇంటి మొత్తంలోకి పూజ గదే నాకు చాలా బాగా నచ్చిద్ది. కుబేరలక్ష్మి అమ్మవారిని కూడా మేము ఎందుకు కనకదుర్గమ్మ వారిలాగా గూడా చేసుకోవచ్చు కదా! ఇట్లా అనుకోని మేమే త్రిశూలము, సరస్వతి దేవిలాగా ఉండేలాగా వీణ అన్నీ కలిపి అమ్మవారిని సెటప్ చేసుకున్నాము. డ్రెసెస్ అమ్మవారికి జ్యువెలరీ కూడా అన్నీ ఇండియా నుంచే తెచ్చుకున్నాము. సో, ఇలా సెటప్ చేసుకున్నాము. మేము మా జర్మనీలో ఉంటున్న ఇంటికి. సో, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో.